ముందుగా మనం మెయిన్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకుందాం. దానికి ఒక సాలిడ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ సాలిడ్కి మనం ఒక గ్రేడియంట్ ర్యాంప్ అప్లై చేయాలి. గ్రేడియంట్ ర్యాంప్కి కావాల్సిన స్టార్ట్ కలర్ అండ్ ఎండ్ కలర్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను స్క్రీన్ మీద ఇచ్చాను, మీరు కాపీ చేసుకోవచ్చు. నౌ background is almost ready. So let's create sheet text. So sheet text ki nenu use chestuna font endless sunrise. Use chesina font project file nenu kinda description lo ichanu, meer download chesukovachu. And ee text ni nenu pre-comp cheskuntunnanu. Meer chusinattaithe original She Hulk title lo kinda oka line untadi, aa line create cheyali. And ee font di type edaithe undo ee underline press chesthe manaku aa line anedi vachestadi anamata. ఇప్పుడు ఈ 2 లేయర్స్కి మనం ఇండివిజువల్గా గ్రేడియంట్ మ్యాప్ ఇచ్చే కన్నా ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ని క్రియేట్ చేసుకొని దానికి ఇవ్వడం బెటరే కదా. గ్రేడియంట్ ర్యాంప్ ఈ ఫాలోయింగ్ కలర్ కోడ్స్ యూజ్ చేయండి, స్టార్ట్ కలర్ అండ్ ఎండ్ కలర్కి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బెవల్ ఆల్ఫా అప్లై చేసి డిఫాల్ట్ సెట్టింగ్స్ని ఉండనివ్వండి. నౌ బ్యాక్ టు మెయిన్ కాంప్. షీట్ టెక్స్ట్కి మనము 3D డెప్త్ క్రియేట్ చేద్దాం ఓన్లీ విత్ ఎఫెక్ట్స్. దానికి ముందు మనము ఎఫెక్ట్స్లో CC రేడియల్ బ్లర్ అప్లై చేయాలన్నమాట. అండ్ అందులో టైప్ అనేది ఫేడింగ్ జూమ్ అండ్ అమౌంట్ వచ్చి -10. మీరు చూసినట్టయితే జూమ్ ఇన్ లాగా కనిపిస్తుంది, కొంచెం బ్లరిష్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఈ బ్లర్నెస్ పోవడానికి మనము కర్వ్స్ అప్లై చేయాలన్నమాట. కర్వ్స్ అప్లై చేసి ఛానల్స్లో ఆల్ఫా పెట్టి ఈ హైలైట్స్ అనేది పూర్తిగా పెంచేసేయాలి. సో అప్పుడు మనకు ఈ బ్లర్నెస్ అనేది పోతుంది అండ్ షార్ప్ ఎడ్జెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు కలర్ చేంజ్ చేసేది ఉంది. డెప్త్ ఎక్స్ట్రూడ్ అయితే అయిపోయింది కానీ డిఫరెన్స్ కనిపించట్లేదు కాబట్టి సో మనం కలర్ ఫిల్ చేయాలి. సో దానికి మీరు టింట్ అనే యూజ్ చేయండి అండ్ గ్రేడియంట్ ర్యాంప్ అనే యూజ్ చేయండి. ఈ టెక్స్ట్కి నేను టింట్ యూజ్ చేస్తాను, నెక్స్ట్ టెక్స్ట్కి గ్రేడియంట్ ర్యాంప్ యూజ్ చేస్తాను. ఇప్పుడు మన ఒరిజినల్ టెక్స్ట్ షీ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ కావాలి కాబట్టి దానికి నేను CC కంపోజిట్ అప్లై చేస్తున్నా. అండ్ ఇది 50% గ్రే యూజ్ చేస్తున్నా ఈ టెక్స్ట్కి. సో షీ టెక్స్ట్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు హల్క్ టెక్స్ట్ క్రియేట్ చేయాలి. హల్క్ టెక్స్ట్కి యూజ్ చేస్తున్న ఫాంట్ రాక్ బ్లాక్. హల్క్ లేయర్ని నేను ప్రీకంపోజ్ చేసుకొని గ్రేడియంట్ ర్యాంప్ అప్లై చేసి సేమ్ యాజ్ ప్రీవియస్ స్టెప్స్ షీకి ఎలా చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా సెట్టింగ్స్ అని అప్లై చేయాలన్నమాట. టెక్స్ట్కి గ్రేడియంట్ ర్యాంప్ అప్లై చేసి ఫాలోయింగ్ కలర్ కోడ్స్ మీకు స్క్రీన్ మీద ఉంటాయి, మీరు కాపీ చేసుకోవచ్చు. అండ్ కొంచెం 3D లుక్ కోసం బెబుల్ ఆల్ఫా అప్లై చేసి ఇప్పుడు డిఫాల్ట్ కాకుండా ఎడ్జ్ థిక్నెస్ అనేది 8 వరకు నేను పెంచేసుకుంటున్నా. ఇప్పుడు షీకి ఎలాగో మనం డెప్త్ క్రియేట్ చేసాం కదా, సేమ్ అలానే ఇప్పుడు హల్క్ టెక్స్ట్కి కూడా క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ CC రేడియల్ బ్లర్, ఇక్కడ కూడా సేమ్ ఫేడెడ్ జూమ్ అండ్ అమౌంట్ వచ్చేసి -40. సేమ్ అప్లై కర్వ్స్ అప్లై చేసేసి ఆల్ఫా పెట్టి హైలైట్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసేసుకుందాం, ఇది షార్ప్ వచ్చేంత వరకు ఎడ్జెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్ ర్యాంప్. ఇంతకుముందు నేను టింట్ యూజ్ చేశాను అక్కడ షీ టెక్స్ట్కి, ఇక్కడ గ్రేడియంట్ ర్యాంప్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఫాలోయింగ్ కలర్ సెట్టింగ్స్ అనేది నేను స్క్రీన్ మీద ఇచ్చాను. అండ్ మన ఒరిజినల్ టెక్స్ట్ మళ్ళీ మనకు కనిపించాలి కాబట్టి సో CC కంపోజిట్ అప్లై చేస్తున్నాం. అండ్ ఈ ఫ్రంట్ అండ్ RGB మీరు చూసుకోండి. 3D డెప్త్ చూడ్డానికి ఓకే, కానీ 3D స్పేస్లో కనిపిస్తుందా? లెట్స్ చెక్. ఓ నో, ఫ్లాట్ ఇమేజ్ లాగా అనిపిస్తుంది. సో లెట్స్ ఫిక్స్ ఇట్. నల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోండి, కన్వర్ట్ దట్ లేయర్ ఇంటూ 3D అండ్ Z పొజిషన్లో ఒక 10,000 లేదా 1 lakh వరకు ఇంక్రీజ్ చేసుకోండి, జస్ట్ ఫర్ డెప్త్ అనమాట.
మీరు ఎంత డెప్త్ ఇస్తారో అనుకునేది మనకి ఎంత డెప్త్లో కనిపించాలనుకుంటే అంత ఇచ్చుకోవాలి అనమాట. అండ్ ఇప్పుడు మన హల్క్ టెక్స్ట్కి మనము CC రేడియల్ బ్లర్ ఇచ్చాం కదా, సో అందులో మనకు సెంటర్ పక్కనే ఒక స్టాప్ వాచ్ ఉంటుంది. ఆల్ట్ క్లిక్ చేస్తే మనకు కింద ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. ఇది మన నల్కి లింక్ చేయాలన్నమాట. లింక్ చేసినాక నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వర్క్ ఏంటంటే మన నల్లో మనం ఇచ్చిన 3D డెప్త్ ఏదైతే Z యాక్సెస్కి ఇచ్చినాం కదా 10,000 అనేది, ఈ డెప్త్ని ఈ రేడియల్ సెంటర్ ఏదైతే ఉందో మనం ఎక్స్ట్రూడ్ చేసింది అక్కడ చూపించమని చెప్పేసి అంతే. అండ్ మేక్ ష్యూర్ ఈ నల్ లేయర్ని మీరు లింక్ చేసినప్పుడు ఆ నల్ లేయర్ నేమ్ అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తున్న నల్ లేయర్ సేమ్ ఉండాలన్నమాట, లేకపోతే మీకు ఆ డెప్త్ అనేది కనిపించదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. కెమెరాని రొటేట్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా 3D డెప్త్ అనేది. ఇప్పుడు టెక్స్ట్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ట్యాగ్ లైన్. ఈ టైటిల్ ప్రాజెక్ట్ ఫైల్ అండ్ ఫౌండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి, లేదంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా యూజ్ చేయాలో టెంప్లెట్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేయర్ స్టైల్స్లో గ్రేడియంట్ ఓవర్లే ఉంటుంది, అది క్లిక్ చేసి ఈ ఫాలోయింగ్ కలర్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అది యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు సేమ్ ఇన్నర్ గ్లో అప్లై చేయాలి. రైట్ క్లిక్ చేసి లేయర్ స్టైల్స్, ఇన్నర్ గ్లో. సో మన ట్యాగ్ లైన్ ఈజ్ రెడీ. కానీ యానిమేషన్ ఉంటుంది కదా, సో మనం పెద్దగా యానిమేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇన్బిల్ట్ ప్రిసెట్స్ రెడీగా ఉన్నాయి, వీటిని యూజ్ చేసుకుంటే చాలు. ఇది X యాక్సిస్లో రొటేట్ అవుతుంది, మనకు Y యాక్సిస్లో కావాలి. సో మీరు ఇక్కడ Y యాక్సిస్ని చేంజ్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ లేయర్కి టైప్ రైటర్ అప్లై చేయండి, సో దట్ ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతూ రొటేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అకార్డింగ్ టు మెయిన్ ఒరిజినల్ టైటిల్ ఎలా యానిమేషన్ ఉందో అలా నేను క్రియేట్ చేస్తాను. సో డూ చెక్అవుట్. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తూ టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నట్టయితే మీరు టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట.
నేను ఇచ్చిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తున్నట్టయితే ఈ ఫాలోయింగ్ సెట్టింగ్స్ ఇది ఎలా యూజ్ చేయాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. యానిమేషన్ ఈస్ రెడీ. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ టెక్స్ట్కి అయితే ఓకే. ఫర్ సపోజ్ హిందీ కానీ తెలుగు కానీ ఎనీ అదర్ లాంగ్వేజెస్ మనకు కావాలనుకుంటే సింపుల్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేసి పక్కన హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు టైప్ చేయండి. మీకు లింక్ వస్తుంది, అక్కడ ఓపెన్ చేసి అక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీకు హిందీ కానీ తెలుగులో కానీ వచ్చేస్తుంది అనమాట. సో ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది కాపీ చేసి మీకు ఈ ప్రీ కాంప్లో ఏదైతే మనం టెక్స్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రీ కాంప్లో పేస్ట్ చేయండి. ఒకవేళ టెక్స్ట్ అనేది క్లియర్గా లేకపోతే ప్రిఫరెన్సెస్లో టైప్లో మీకు ఈ ఆప్షన్ అనేది క్లిక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇది లేకపోతే ఇది ఓకే చేసి మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని రీస్టార్ట్ చేయండి. మీకు ఏ టెక్స్ట్ అయినా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు ఎలా చేసామో సేమ్ సిమిలర్లీ మనం హిందీ కూడా చేద్దాం. ఈ లింక్స్ నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్తోని మీరు ఏ లాంగ్వేజ్లో అయినా ఈ టైటిల్ని డిజైన్ చేసుకోవచ్చు విత్ దిస్ సింపుల్ టెంప్లెట్ విచ్ ఐ హ్యావ్ గివెన్ బిలో. If you think this video is useful for you, do like it and share it with your friends so that they will also know about my channel. If you are new to my channel, do subscribe to my channel for such an amazing content. Thank you. See you in the next video.